అందమైన కొలనుకు దగ్గరలో 2 కప్పలు నివసిస్తూ ఉండేవి. అవి మంచి స్నేహితులే కాకుండా చిన్ననాటి నుండి కలిసిమెలిసి పెరిగాయి. ఒకసారి అవి 2 కలిసి ఆడుకుంటున్న సమయంలో వర్షం మొదలయ్యింది. వాటిలో పెద్ద కప్ప రెండవ దానితో, మిత్రమా, ఈ వర్షాకాలం చూస్తుంటే ఈసారి వర్షాలు ఎక్కువగా భయంకరంగా పడేట్టున్నాయి. మనం ఒక ఆశ్రయం వెతుక్కోవాలి. దానికి రెండవ కప్ప అంగీకరించింది. ఆ 2 కప్పలు దగ్గరలోనే ఉన్న ఒక ఇంట్లోకి ఆశ్రయం కోసం ప్రవేశించి వంటగదిలోకి చేరాయి. ఆ కొత్త ప్రదేశంలో తడబడుతూ గెంతటం మొదలుపెట్టాయి. అలా గెంతుతూ గెంతుతూ ఒక్కసారిగా పాలతో నిండి ఉన్న ఒక గిన్నెలో పడిపోయాయి. అవి బయటకు రావడానికి చాలా కష్టపడి ప్రయత్నించాయి. పాపం, కాని రాలేకపోయాయి. కొంత సమయం తరువాత వాటిలో ఒక కప్ప బాగా అలసిపోయి ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంది. ఆ కప్ప గిన్నెలో మునిగిపోయి అడుగుకు చేరి మరణించింది. కాని రెండవ కప్ప తన ఆశ వదులుకోకుండా ఈదుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అప్పుడది ఆశ్చర్యపడేటట్లు కొంతసేపటికి దాని కదలికల వల్ల పాలు చిక్కపడి వెన్నగా మారింది. అది సంతోషంతో ఇంకా కష్టపడి ఈదడం ప్రయత్నించింది. తొందరలోనే దానికి గిన్నె నుండి బయటపడడానికి కావలసిన సామర్థ్యం వచ్చి అది సురక్షితంగా బయటకు దూకేసింది. మనలోని ఆశావాదమే మనల్ని రక్షిస్తుంది.